విదేశాల్లో ఉన్న తెలుగువారు ఉద్యోగాలు చేయటమే కాదు ఇచ్చేలా తయారవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. జ్యూరిక్లో తెలుగు డయాస్పోరాలో పారిశ్రామికవేత్తలకు కీలక సూచనలు చేశారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ నినాదంతో ముందుకు వెడుతున్నామని తెలిపారు. ఎన్ఆర్ఐలను పారిశ్రామికవేత్తలు చేసేందుకు 50 కోట్ల కార్పస్ ఫండ్ ఇస్తామని ప్రకటించారు. జాబ్ సీకర్ కాదు, జాబ్ ప్రొవైడర్ గా తయారు కావాలి. మీరు ఉద్యోగం చేయడం కాదు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో మీరు ఉండాలనే నా సంకల్పం ఫ్రమ్ ది బిగినింగ్. ఇప్పుడు కూడా భార్యాభర్త ఇద్దరు ఐటీ చేస్తే రిస్క్ అనుకుంటే ఒకరు ఉద్యోగం చేయండి, ఒకరు ఆంటర్‌ప్రెన్యూర్ గా కన్వర్ట్ కాండి, వ్యాపారం చేయమని. సక్సెస్ అయితే ఇద్దరు మళ్ళా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పాం. మీరు కట్టుబడి ఉండి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆంటర్‌ప్రెన్యూర్ కావడం ఫస్ట్ ప్రయారిటీ. అవసరమైతే మీరే ఒక ఫండ్ క్రియేట్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో మీరు కూడా ఎవరైతే అలాంటి ఇన్నోవేటర్స్ ఉంటారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి మీరు కూడా దాంట్లో వెంచర్ క్యాపిటల్ పెట్టచ్చు. ఒక మార్గం. మీరే స్టార్టప్లు చేయొచ్చు. ఈ రెండు కాదంటే మీరు కూడా మెంటర్స్ గా చేరొచ్చు. ఒక 50 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐ కోసం ఎన్ఆర్టీ తరఫున మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ఒక 50 కోట్ల రూపాయలు కార్పస్ ఇస్తా. మీరు ఎంత పెరిగితే అంత అండగా నేనుంటా. కొంచెం ఇన్నోవేటివ్ గా ఆలోచించడం, ఇన్నోవేషన్ కు మీరు నాంది పలకడం, ఇక్కడుండే టెక్నాలజీస్ అన్ని ఉపయోగించుకోవడం చేయగలిగితే, ఇక్కడే దాతిరి రెడ్డి ఉంది, ఆ అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్. ఆ అమ్మాయిని చూసిన తర్వాత జాయింట్ కలెక్టర్ గా ఉంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కి ఐఐటిలో పాస్ అయింది. కాబట్టి ఆ అమ్మాయి అయితే చేయగలుగుతున్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇప్పుడు సీఈఓగా పెట్టాం, పనిచేస్తున్నారు. ఒక మహిళ మిమ్మల్ని అందరినీ పారిశ్రామికవేత్తలు చేయడానికి ముందుకు పోయినప్పుడు మహిళలు కూడా ముందుకు రావాలి.